హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. శివరాత్రి నెలలో వచ్చే పండు మిరపకాయలు, చింతకాయలతో చట్నీ చేసుకుంటాం. 3 రకాలుగా అండి. చింతకాయ, టమాటా, పండు మిరపకాయ, టమాటా 3 కలిపి కూడా పచ్చడి చేసుకుంటే చాలా చాలా రుచి అయితే అదిరిపోద్దండి. ఈరోజు ఈ హాఫ్ కేజీ పండు మిరపకాయలు, హాఫ్ కేజీ చింతకాయలు, 200 గ్రాముల దోర టమాటాలు తీసుకున్నా. ఈ 3 కలిపి చట్నీ చేసుకోబోతున్నాం. చింతకాయలు అయితే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని ఇరగదీస్తే ఏనలు వచ్చేస్తాయి. చాకుతో ముక్కుతో లేపితే పై పెచ్చు వచ్చేసిద్ది. శుభ్రంగా పెచ్చు తీసుకున్నాము. టమాటాలు కూడా కడిగి తుడుచుకుని ఆరబెట్టుకున్నాం. దోర టమాటాలు. ఇప్పుడు వీటిని చిన్న రొట్టె అండి, మసాలా రోలు కానీ చిన్న రొట్టె మిక్సీలో ఎత్తే ఇత్తనాలు నలిగిపోతాయి. దీనికి కొలత 1/2 కేజీ చింతకాయలకి 100 గ్రాములు వెయిట్ లెక్క అయితే 100 గ్రాములు చిన్న టీ గ్లాస్తో తీసుకోండి. టమాటాలు 200కి ఒక 20 గ్రాములు వేసుకోండి. ఇప్పుడు చిన్న రొట్టె 4 కాయలు వేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని మెత్తగా తొక్కి ఒక గాజు బౌల్లో పెట్టుకుందాము. ఇట్ట రొట్టెనే తొక్కుకోవాలి. చిన్న రోలు ఉందనుకోండి, మసాలా రోలు, ఇది అట్ట తొక్కుని ఈ టమాటా చింతకాయ పచ్చడి కూడా పెట్టుకుంటుంటారండి. అప్పుడప్పుడు నూరుకోవటానికి చాలా చాలా రుచిగా ఉంటుంది. అన్నీ కూడా కొంచెం కొంచెం వేసి ఉప్పు పసుపు టమాటా ముక్కలు కూడా వేసి ఇట్లా తొక్కి చిన్న చిన్న రొట్టె తొక్కుని ఒక గాజు బౌల్లో పెట్టుకుంటే 3వ నాటికి ఊరిపోద్ది. మధ్యలో ఒకరోజు మర్రనాడు కూడా ఒకసారి కలదిప్పుకోండి. పండు మిరపకాయలు కూడా కడిగి ఆరబెట్టుకుని బాగా ఆరినాక ముక్కలు కోసుకోవాలి. ఏదైనా తడి లేకుండా చూసుకోండి. అన్నీ చాకు కానీ కట్టర్ కానీ అన్నీ కూడా ఆరాలి. పండు మిరపకాయలు కూడా ముక్కలు కోసి 1/2 కేజీకి 100 గ్రాములు కల్లుప్పు చిన్న టీ గ్లాస్తో పోసుకోవాలి. ఇవన్నీ కూడా 3వ నాడు విత్తనాలు అయితే ఈజీగా వచ్చేసినాయి. చింతకాయ పచ్చడి ఊరిపోయింది. ఇప్పుడు చింతకాయ టమాటా పండు మిరపకాయ కలిపి మనం మిక్సీ వేసుకుందాము. మీకు పొలుగ్గా కావాలంటే వేసుకోండి, లేదంటే కొంచెం మెత్తగా వేసుకోండి. కొంచెం పోపు పెట్టుకుందాం. మా ఫుల్ వీడియో ఉందండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి అయితే అద్దరిపోతుందండి రుచి.